ప్రస్తుతం నాగార్జున చేతిలో రెండు చిత్రాలున్నాయి. రెండు కూడా మల్టీ స్టారర్ మూవీసే. ఒకటి కుబేరా, మరొకటి కూలీ. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత నాగార్జున సోలో మూవీ స్టార్ట్ అవుతుందని ప్రచారం సాగుతోంది. అయితే కింగ్ ఇప్పుడప్పుడే సోలో మూవీ ఛాన్స్ కనిపించడం లేదు. నాగ్ ఇంకా మల్టీ స్టారర్ మూడ్ లోనే ఉన్నాడట. జైలర్ 2లో నటించబోతున్నాడట. జైలర్ లో విలన్ క్యారెక్టర్ ఎంతగా పేలిందో తెలిసిందే. ఇప్పుడు జైలర్ 2 తెరకెక్కుతోంది. ఈ మూవీలో విలన్ గా ముందుగా పుష్ప 2 విలన్ ఫాహద్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నాగార్జున అందుకున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ కూలీలో ఆల్రెడీ నాగార్జున నటిస్తున్నాడు. క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రివీల్ చేయలేదు. కానీ విలన్ రోల్ అని కోలీవుడ్ చెబుతోంది. మరి కూలీలో విలన్ గా కనిపించి వెంటనే మళ్ళీ జైలర్ 2లో కింగ్ సేమ్ విలనీ కంటిన్యూ చేస్తాడా అనేది అనుమానమే. అయితే జైలర్ సీక్వెల్ కన్ఫర్మ్ కాకపోయినా తెలుగులోనే కింగ్ మరో మల్టీస్టారర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించే చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ మూవీలో నాగార్జున కీ రోల్ చేస్తున్నాడట. గతంలో పూరి దర్శకత్వంలో సూపర్, శివమణి చిత్రాలు చేశాడు కింగ్. ఇప్పుడు గెస్ట్ రోల్ కు రెడీ అవుతున్నాడు.